శతకోటి సూర్య ప్రకాశమానమై 4 వేదాలే రథచక్రాలుగా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఖాత్రి లక్ష్మీ నృసింహుడు ఈ భూదేవేరులతో కలిసి 4 మాడల వీధులలో విహరించనున్నారు. రథం భక్తుల మనోరథం, కదిలే వైకుంఠం, నేల కనపడని జన సముద్రాన సాగే ఈ బ్రహ్మరథం చూడవలసినది, తరించవలసినది. ఇందనామ స్మరణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారి రథము తాడుని భక్తులు ఎంతో పవిత్రంగా తమ భుజస్కంధాలపై లాగుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతారు. రథమునందు లక్ష్మీ నృసింహ దర్శనం మోక్షమునకు సోపాన మార్గం. పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. రథం దేహమైతే భగవంతుడు అంతరాత్మ. అత్యంత భక్తి శ్రద్ధలతో దవనము మిరియాలను స్వామివారికి సమర్పించి తిరిగి వాటినే ప్రసాదంగా స్వీకరించి తమ మానసిక